హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లెస్ వేకెన్సీస్ ఫర్ నర్సెస్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్, బ్రదర్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయంట అమ్మాయిలకి అబ్బాయిలకి అని. సో నేను ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ పైన. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కొంచెం అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ గురించి చెప్పాను. ఎంఓడి, ఎంఓహెచ్ అండ్ ప్రైవేట్. ఎంఓడి, ఎంఓహెచ్ వచ్చేసి గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. ప్రైవేట్ అయితే నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అనమాట. మన సైడ్ ఎట్లా ఉంటాయి, గచ్చిబౌలిలో కేర్ హాస్పిటల్ అండ్ బంజారాహిల్స్ కేర్, కుకట్పల్లిలో ఓమ్ని హాస్పిటల్, ఓవైసీ. సో ఇట్లా కొన్ని హాస్పిటల్స్ అన్నీ కలిపి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, అండ్ నార్మల్గా అయితే గవర్నమెంట్ ఉంటాయి. సో ఇందులో ఎంఓడి, ఎంఓహెచ్లో మెయిన్గా అమ్మాయిలను ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలకు ఇస్తారు. ఎందుకు, రీజన్ ఏంటి అంటే హాస్పిటల్ సైడ్ సౌదీలో అనే కాదు, ఎక్కడ ఏ గల్ఫ్ కంట్రీలో అయినా సరే అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈవెన్ మన ఇండియాలో కూడా అంతే ఉంది కదా. ఇండియాలతో పోల్చుకుంటే సౌదీలో కొంచెం అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఇస్తారు. ఎందుకు అంటే పేషెంట్ యొక్క కేర్, పేషెంట్ని ప్రైవేట్గా ఉంచాలి, తన పర్సనల్స్ తనకే. ఇక అంటే ఇట్లా మనం ఇక్కడ పేషెంట్ వచ్చినా కానీ కర్టన్స్ ఇష్యూ చేయాలని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. సో ప్రతిదీ, ఎవ్రీథింగ్ అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి సేఫ్టీ ఉంటుంది అని ఒక భావన వాళ్ళ లోపల. అందుకని ఎక్కువగా ఫీమేల్స్ హైరింగ్ చేసుకుంటారు. ఎందుకంటే అమ్మాయిలు వచ్చినప్పుడు, ఫీమేల్స్ వచ్చినప్పుడు అబ్బాయిలను కూడా టచ్ చేయనియరు, ఈవెన్ వైటల్స్ కూడా చెక్ చేయనియరు. సో అంత స్ట్రిక్ట్ ఉంటాయి ఇక్కడ రూల్స్. సో అమ్మాయిలే చూడాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అబ్బాయిలు వెళ్ళొద్దు. సో అబ్బాయిలకు మాత్రం అమ్మాయిలు వర్క్ చేస్తారు. సో ఇది ఒక డిస్క్రిమినేషన్ ఉంది ఇక్కడ. బట్ ఎంతైనా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మనం కూడా వెళ్ళొద్దు కదా. సో అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఎంఓడి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎంఓహెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అన్నమాట, గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్. ఇందులో హైరింగ్ ఎట్లా చేస్తారంటే నోటిఫికేషన్స్ పడతాయి. లైక్ 10 మెంబర్స్ ఫీమేల్ నర్సెస్ కావాలి, 5 మెంబర్స్ మేల్ నర్సెస్ కావాలి. సో ఇట్లా వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. దానికి మనం అప్లై చేసుకుని ఇంటర్వ్యూ చేసి ప్రాసెసింగ్ వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో ఇట్లుంటుంది. మీరు నార్మల్గా వెళ్ళి డైరెక్ట్గా చూసుకుంటా అంటే అంత ఈజీగా ఇవ్వరు గవర్నమెంట్లో. ప్రైవేట్లో చేసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే ఎక్కువ జరగట్లేదు, చెప్తా దాని గురించి కూడా. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎట్లా అంటే 80% ఫీమేల్స్ ఉంటే 20% మేల్స్ ఉంటారు. 80:20 రేషియో చూసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. మేల్స్ చాలా తక్కువ ఉంటారు హాస్పిటల్ సైడ్లో. బికాజ్ ఆఫ్ ఆ రీజన్ చెప్పాను కదా, అమ్మాయిలు ఎక్కువగా చూడనివ్వరు, అటు సైడ్ వెళ్ళకూడదు వాళ్ళకి. ఈవెన్ డాక్టర్ వచ్చినా కానీ ఎవరో ఒక నర్సు ఎంబడి ఉండాలి, ఫీమేల్ నర్సు. సో అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. క్లినిక్ సైడ్ కూడా మోస్ట్లీ అమ్మాయిలను తీసుకుంటారు. అండ్ అబ్బాయిలకి ఎట్లా అంటే నార్మల్ డెంటల్లో, లేజర్లో, సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో అందులో ఈఎన్టీలో ఇలాంటి సమ్ క్లినిక్స్లో తీసుకుంటారు. ఎమర్జెన్సీ క్లినిక్స్ ఉంటే కూడా అందులో హైరింగ్ చేసుకుంటారు. సో కానీ చాలా తక్కువ అందులో కూడా. ఇండస్ట్రియల్ సైడ్ మోస్ట్లీ మేల్స్ని తీసుకుంటారు, అబ్బాయిలను తీసుకుంటారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ అంటే చెప్పాను, డెజర్ట్ ఏరియా సైడ్ ఉండాలి. ఇలాంటి ఇట్లా క్యాంప్స్ ఉంటాయి కదా, క్యాంప్స్, సైట్, కన్స్ట్రక్షన్ సైడ్. సో ఇలాంటి ఏరియాలో మేల్స్ అయితే ఎక్కువగా వర్క్ చేస్తారు, అండ్ వాళ్ళకంటూ కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ క్యాంప్లో ఉన్నా, సో నేను ఇక్కడ బయటికి వెళ్ళడానికి ఉండదు. అమ్మాయిలకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. సో అందరు ఒకే దగ్గర ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే, తిరగాలంటే వాళ్ళకి తిరగాలనిపిస్తుంది, మనకు కూడా తిరగాలని ఉంటుంది. కానీ మనం కొంచెం తట్టుకొని నిలబడగలం. అమ్మాయిలు ఏంటి అంటే వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో అట్లని చెప్పి డెజర్ట్ ఏరియా సైడ్ వాళ్ళని అలో చేయరు కదా. సో అట్లని చెప్పి వాళ్ళు క్లినిక్స్లో, హాస్పిటల్ సైడ్ ఎక్కువగా తీసుకుంటారు. అబ్బాయిలకు మాత్రం ఇండస్ట్రియల్ సైడ్ ఎక్కువ తీసుకుంటారు. చాలామంది అడుగుతారు, బ్రదర్ ఏ కంట్రీ బెస్ట్, సౌదీయా, ఖత్తరా, కువైటా, ఒమానా, బహ్రెయినా, గల్ఫ్ కంట్రీస్లో ఏది బెస్ట్, దుబాయా? సో ఇట్లా ప్రతి ఒక్కటి అడుగుతారు. నేను చెప్పేది మాత్రం సౌదీ ఈజ్ ద ఫస్ట్ అని చెప్తాను. అది ఎందుకంటే మనకి ఇక్కడ అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఈవెన్ వాటర్ కానీ, అంటే ఇండస్ట్రియల్ సైడ్ వెళ్తే వాటర్ ఫ్రీ ఉంటుంది, వైఫై, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్, టైం టు టైం శాలరీ, నో డిడక్షన్. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? అండ్ ఫ్యూచర్ గ్రోత్ కూడా బాగుంటుంది సౌదీ ఎక్స్పీరియన్స్ ఉంటే. మోస్ట్లీ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్. అండ్ 1 year 2 years దాన్ని బట్టి. అండ్ శాలరీస్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది.
వేరే కంట్రీస్తో పోలిస్తే ఇది బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి మనకి. మనం ఏమైనా పర్సనల్గా కొనుక్కొని తినాలి అనుకుంటే తప్ప వీరితే అన్ని కంపెనీ వాళ్ళే ఇస్తారు. సో మనం ఎక్కువ మనీ సేవ్ చేసుకోవచ్చు అది బెస్ట్ కంపెనీకి వస్తే. లేదంటే బయట ఎంజాయ్ చేయాలి అనుకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేయండి. ఇంకా కల్చరల్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది ఇక్కడ. అండ్ యాక్టివిటీస్ కూడా చేంజ్ అయిపోతాయి మనకి. మనం ఇండియాలో ఉంటే చాలా బద్ధకంగా ఉండిపోతాం, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత డ్యూటీ టైమింగ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ మార్నింగ్ 4 o'clockకి లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, 5 o'clock అక్కడ పని చేయాలి. సో 5 to 5 మళ్ళీ డ్యూటీ ఉంటుంది. ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అప్ అయి తిని మళ్ళీ పడుకోవాలి. సో ఇట్లా మనలో మనకి చేంజెస్ తెలుస్తుంది, మార్పు వస్తుంది మనలో. సో ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. లెస్ వేకెన్సీస్ అని అంటున్నారు, బట్ ఇప్పుడు లెస్ వేకెన్సీస్ అమ్మాయిలకి ఎక్కువ ఉన్నాయి, అబ్బాయిలకి తక్కువ ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి 2030 విజన్ ఉంది కదా. ఈ 2030 విజన్లో ఎంతో కొంత డెవలప్మెంట్ జరగాలి, ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోవాలి అనేది ఇది ఒక డ్రీమ్ పెట్టుకున్నది ఇక్కడ సౌదీ గవర్నమెంట్. అందుకనే ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు, ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ల్యాబొరేటరీ, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ వీళ్ళందరికీ 70% ఈ ఈ కంట్రీ వాళ్ళే ఉండాలని చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. సో మీరు ఒక వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మరి ఉంటాం వల్ల. బై బాయ్.